హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పాండు నాయక్, చేవల పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిని. మన గుర్తు వచ్చేసి నాగలి గుర్తు, ట్రాక్టర్ నాగలి గుర్తు, సీరియల్ నంబర్ 34 ఉంటుంది. అయితే చాలామంది అన్నను పోటీ చేయడానికి రీజన్ ఏంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ పోటీ చేయడానికి ప్రధాన రీజన్ ఏంటంటే, మనకు 70 సంవత్సరాల నుంచి మన తాత ముత్తాతలందరము వేరే వాళ్ళకు ఓటు వేయడం కోసము మన దగ్గర ఓటర్ ఐడి కార్డులను మన జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం. ఏ వ్యక్తి అయినా సరే తను ఎవరి వస్తువులను మోయడానికి ఇష్టపడని ఓ వ్యక్తి ఓటర్ కార్డును మాత్రం వేరే వ్యక్తికి ఓటు వేయడం కోసం తన జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అదే విషయాన్ని నేను మీ ముందుకు ఇప్పుడు చెప్పబోతా ఉన్నా. ఓటర్ ఐడి అనేది ఒకరి ఓటు వేయడానికే కాదు, నీ భవిష్యత్తును మార్చడానికి, ఒక నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి, అభివృద్ధి చేయడానికి, దాంతోపాటు కొన్ని కుటుంబాలు, లక్షల కుటుంబాల జీవితాలను మార్చే అవకాశం ఈ ఓటర్ ఐడి కార్డు ద్వారా మనకు ఉంటుంది. కానీ మన దగ్గర ఓటు అడగటానికి వచ్చే వ్యక్తి ఆ ఓటు యొక్క విలువ ఏందో చెప్పకుండానే మన దగ్గర ఓటు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓటు వేయించుకుంటారు. అదే కాదు, ఇప్పటి వరకు వాళ్లకు 70 సంవత్సరాల నుంచి మనం ఓటు వేసినాం కదా, మరి ఒక్కసారి వాళ్ళని అడగొద్దా? మనం ఈసారి మేము నిలబడతాం భయ్, మాకు ఒక్కసారి ఓటు వేయండి అని చెప్పేసి వాళ్ళని అడుగుదాం, వాళ్ళ రెస్పాన్స్ ఏందో చూద్దామని చెప్పేసి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అదే కాదు, ప్రధాన పార్టీలు కావచ్చు, ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఉచిత పథకాల పేరు మీద అందరినీ మోసం చేస్తూ ఉన్నాయి. మనకు కావాల్సింది ఉచిత పథకాలు కాదు, మనకు కావాల్సింది నాణ్యమైన విద్య, వైద్యము, సత్వర న్యాయం అనే 3 అంశాలు మనకు కావాల్సి ఉంటుంది. అదే కాదు, మన జీవితాలు బాగుపడాలంటే ఏ ఉచిత పథకాలు మనకు అవసరం లేదు. రైట్ టు రీకాల్ అనే ఒక ఆప్షన్ మనకుంటే, ఈ ఆప్షన్ ద్వారా మనం ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు ఆ వస్తువు మనకు నచ్చినప్పుడు ఆ వస్తువుని రిటర్న్ చేసే అధికారం మనకు ఉంటుంది. ఆ అవకాశం కేంద్ర ప్రభుత్వం మనకు కల్పిస్తూ ఉంటుంది. కానీ ఒకసారి మనము ఓటేసిన తర్వాత 5 సంవత్సరాల వరకు నువ్వు ఏం చేసినా, నువ్వు ఆ వ్యక్తి, ఆ రాజకీయ నాయకుడు ఎవరైతే ఉంటారో వాడు పనులు చేసినా చేయకపోయినా నువ్వు చచ్చినట్టు అనుభవించాల్సిందే. ఎక్కడ అడగడానికి వీలు ఉండదు. అది కాదు, రైట్ టు రీకాల్ అనేది మన ఓటు మనం ఒక్కసారి వేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత తను చెప్పినట్టుగా పనులు చేయకపోతే, తను ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మన ఓటును మనం వాపస్ తీసుకునే అవకాశం మనకు ఉండాలని చెప్పేసి ఈ ప్రధానమైన అంశంతో నేను ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ సహకరిస్తారని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటున్నా. ట్రాక్టర్ నాగలి గుర్తు ఏవైతే ఉందో 34 సీరియల్ నెంబర్లో ఉంటుంది, వి పాండు నాయక్ అని ఉంటుంది. అక్కడ ఓటేసి మీరు గెలిపిస్తారని మీకు కోరుకుంటూ ఉన్నా. గెలుపు ఓటములు పక్కన పెడితే భవిష్యత్తులో నాలాంటి వాళ్ళు ఇంకెంతోమంది పోటీ చేయాలి, రాజకీయంగా ముందుకెళ్ళాలి అనే ఆశయంతో ఉంటారు. వాళ్ళ కోసము నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నా. మీరందరూ ఆదరిస్తారని చెప్పేసి మనసారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.